ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము 15వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ వ్రతం మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యములు ఉత్తమములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని అడిగెను. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును, వినుము. లోకములోని జనులు చాలా మంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒక్కడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేనని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞయాగాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మము ప్రసిద్ధము కాలేదు.